1 తారీఖు చంద్రబాబు అన్నయ్య మరి 7,000 పింఛను ఇచ్చాడు అందరికీ, వికలాంగులకు కానీ, ఒంటరి మహిళలకు కానీ, ఎదరాళ్ళకి కానీ, మరి వృద్ధులకు కానీ మరి 7,000 పింఛను ఇచ్చాడు. 1 తారీఖు నేను మరి అన్నీ కొత్త నోట్లే ఇచ్చారు. చాలామంది కూడా మరి అన్ని చోట్ల పండగ చేసుకున్నారు. ఎందుకంటే 7,000 చేతికి వచ్చినాయి కాబట్టి వాళ్ళు ఇష్టమైంది తినటం, వాళ్ళు ఇష్టమైంది కొనుక్కోవటం సంతోషం. 7,000 చంద్రబాబు అన్న ఇచ్చినందుకు మరి అందరూ సంతోషపడ్డారు. మరి బియ్యం కూడా, స్టోర్ బియ్యం కూడా 1 తారీఖు ఇచ్చేశారు. పొద్దున్న 6 కానీ చెప్పించుళ్ళు బియ్యం ఇచ్చేసినారు. ఎక్కడ ఇబ్బంది పడకుండా చక్కగా వచ్చి ఇంటింటికి వచ్చి ఇచ్చారు డబ్బులు. ఇబ్బంది పడే అవసరం లేదు ఎవరు కూడా. అందరికీ డబ్బులు అందినాయి, ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. 1 తారీఖు అన్నీ ఇచ్చేసాడు మరి అన్నయ్య. మరి అన్నయ్య గెలవంగలనే మరి 3వ వారంలోనే ఆయన ప్రజలతో మాట్లాడుతాం, ఒక ప్రజాదర్బారుగా పెట్టి మరి ప్రజలతో అందరూ మాట్లాడతాం చేశాడు. మరి అన్ని జిల్లాల నుంచి కూడా వచ్చారు జనం. నేను కూడా వెళ్ళి నేను కూడా కలిశాను. మరి అన్నయ్యని కలిశాను, నేను మాట్లాడాను. మరి చెయ్యి సెకండ్ ఇచ్చాడు, నాకు కండం మెడలో వేసాడు. నేను ఇచ్చిన అర్జీ తీసుకున్నాడు. మరి మా పాప ఫోటోలు కూడా చూశాడు. చక్కగా ఏమి ఇబ్బంది పడకుండా అన్నీ జరిగినాయి. మరి చంద్రబాబు అన్నయ్య గెలవంగల్ని 3వ వారంలోనే ప్రజా దర్బార్ పెట్టి జనంతో ప్రజలతో చక్కగా కలిశాడు. ఇబ్బంది లేకుండా భోజనాలు పెట్టించాడు. చక్కగా భోజనాలు 5,000 6,000 జనం వచ్చారు. శనివారం జరుగుతుంది ఆ అన్నయ్యది మీటింగు. దూరం అందరూ వచ్చిన వాళ్ళు ఎక్కడ దగ్గర నుంచి దూరం అయినా సరే వాళ్ళకి భోజనాలు, చక్కని భోజనాలు పెట్టాడు. బిర్యానీ, మామూలు రైసు, 4 రకాల కూరలు, పెరుగు చట్నీ అన్నీ, ఎవరు ఇబ్బంది పడకుండా చక్కగా. పళ్ళాలు కూడా మంచి పళ్ళాలు కొన్నారు, స్టీల్ పళ్ళాలు, స్టీల్ గ్లాసులు. మరి 1000 పళ్ళాలు దాకా ఉంటారు. మరి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు భోంచేసి చక్కగా కడుపుండ తిన్నంత వారం కానీ భోజనాలు ఉన్నాయి. మధ్యాహ్నం మరి వచ్చిన వాళ్ళందరితో కలుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. అనే చక్కగా ఏమి ఇబ్బంది పడకుండా చక్కగా మాట్లాడుతున్నాడు. నేను కలిశాను, మాట్లాడాను, మా సమస్య గురించి చెప్పాను. నాది భూమి సమస్య. మరి 5 ఎకరాల 18 సెంట్లు భూమి మాది. 5 ఎకరాల 18 సెంట్లు భూమి అని ఫస్ట్ నుంచి అంటున్నా, కాదు 5 ఎకరాల 28 సెంట్లు. 28 సెంట్లు ఎందుకు అంటున్నానంటే మాకు ఇళ్ళ స్థలాలు 10 సెంట్లు ఇచ్చారు మనిషికి 10 సెంట్లు ఇచ్చారు. పొలం 2 ఎకరాల 54 సెంట్లు ఇచ్చారు. 54 సెంట్లు 10 సెంట్లు ఏంటండి? అప్పుడు ఇద్దరమేనా? 2 ఎకరాల 54 సెంట్లు పొలం, 10 సెంట్లు ఇళ్ళ స్థలం ఇచ్చారు. ఏది ఇందిరాగాంధీ టైంలో 1980లో వచ్చినాయి ఆ భూములు. అప్పుడు లేని వాళ్ళు కానీ పేదవాళ్ళు కానీ పంచారు ఆ భూముల్ని. మరి వాటికి మా ఇంట్లో ఇద్దరికి వచ్చినాయి. మా నాన్నగారికి, మా అన్నగారికి వచ్చింది. ఆ రోజుల్లో మా నాన్నగారు చనిపోయారు, మా అన్నగారు చనిపోయారు. అన్నయ్య అంటే పెద్ద అన్నయ్య. తర్వాత మా అమ్మగారు, మా చిన్న అన్నయ్య ఉన్నారు, మా మేనల్లుడు. మరి మేనల్లుడు ఏమయ్యాడో తెలీదు. మరి 33 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు అడ్రస్ లేడు, ఎక్కడ ఉండేది కూడా తెలీదు. మరి ఆ భూమికి సంబంధించిన వాడు ఒక్కడే ఉన్నాడు, వాడు అసలు అంతు లేడు. మరి మా భూమికి సంబంధించిన మేము ఉన్నాము వరుసలు. మరి మా చిన్న అన్నయ్యని నమ్మకంగా తీసుకెళ్ళి కుర్రోళ్ళు మరి బ్యాందీలో ఇసుక కలిపి తాపిచ్చి సాగు కొట్టేసి మరి జిఆర్ సావులు వారు ఉన్నారు చేతనగర్లో, అక్కడ రోడ్డు కాడ పడేశారు మా చిన్న అన్నయ్యని. భూముల కోసం చేశారు పనులు. తర్వాత పాము కలిసిందని పుకారు లేపారు. పాము కాదు, ఏం కాదు.
బ్యాందీలో కలిపి ఇచ్చేసి సాగు కొట్టేశారు. తర్వాత మా అమ్మను బెదిరించి మా అమ్మని 4 సార్లు కొట్టారు. అమ్మని 4 సార్లు కొడితే 3 సార్లు కొట్టినప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళి మేము నయం చేయించాం. మరి 4గోసారి కొట్టినప్పుడు మరి ఆ దెబ్బలకు ఆమె తట్టుకోలేక మరి చనిపోయింది. గవర్నమెంట్ హాస్పిటల్, విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్. ఎటువంటి కేసులు లేవు. ఇది భూమి గురించి మాట్లాడుతున్నాను నేను. ఆ భూమి ఆక్రమించిన వాళ్ళు ఎవరంటే బాలసాని రాజేశ్వరరావు, సముద్రాలు చెరుబాబు, వాళ్ళ కొడుకులు, ఆయన ఆ 2 కుటుంబాలు ఆక్రమించున్నారు. ఆ 2 కుటుంబాలకు సంబంధించిన బంధువులు మా మీద దాడి చేయటం 10 సార్లు జరిగింది కొట్లాట. మమ్మల్ని పిలిపించటం, పెద్ద మనుషుల కాడికి మమ్మల్ని కొడతాం. మమ్మల్ని పిలిపించి మీ దగ్గర ఏమున్నాయి అంటే మేము ఒరిజినల్ మొత్తం ఎత్తుకెళ్ళాం. పొలం కాడికి వెళ్ళాం. పొలం కాడ 30 మంది ఉన్నారు. మా మీద దాడి చేసి ఆ కాగితాలను లాక్కెళ్ళిపోయారు. మా దగ్గర ఆధారాలు ఏమి లేకుండా చేశారు. ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, పాన్ కార్డులు, మరి పొలం సర్వే చేసుకోవటానికి డబ్బులు, మరి నా పింఛన్ పుస్తకం, పింఛన్ డబ్బులు, ఇంటి తాళాలు, మరి అన్నీ మరి గవర్నమెంట్ ఇచ్చింది మాకు. ఏంటంటే పొలం ఎంతమందికి ఇచ్చారు ఆ రోజుల్లో కొంతవరకు నాకు ఉన్ని కాగితాలు 45 మందికి వచ్చిన కాగితాలు నా దగ్గర ఉంది. ఆ లిస్టు నా దగ్గర ఉంది. అదొకటి. కోర్టుకు సంబంధించిన కాగితాలు, సర్టిఫికెట్లు, మా నాన్నగారిది, మా అమ్మగారిది, మరి మా ఫ్యామిలీ సర్టిఫికెట్, ఇవన్నీ కూడా ఆ కవర్లో పెట్టుకొచ్చా. ఎస్సీ తోట ఫోన్ చేయించారు మాకు. ఆయన మొక్క నేను ఎప్పుడు చూడలా, నన్ను ఆయన చూడలా. ఆయనకి ఎట్టిచ్చారు, నా నెంబర్ ఇచ్చారు, ఇల్లు కబ్జాదారులు ఇచ్చారు. ఆయన నాకు ఫోన్ చేసి నువ్వు ఊరిలో ఉన్నావా లేదా, నువ్వు ఎక్కడున్నావు, నీది భూమి అంటున్నావు, నీ భూమి ఎక్కడుంది, నీ కాడ ఏమన్నా ఎత్తుకొని రా అని చెప్తే నేను ఒరిజినల్ మొత్తం కవర్లు వేసుకొని 2 కవర్లు పెద్ద కవర్లు వేసుకొని నేను తీసుకొని పొలం దగ్గరికి వచ్చా. అంటే మాకు ఏమో సర్వే చేసి ఇస్తున్నారేమో, ఒకళ్ళు ఎమ్మ రావాలని చెప్పి నేను పొలం కాడికి వచ్చా. పొలం కాడికి వస్తే మేము 5 వెళ్ళాము. వాళ్ళు 30 మంది ఉన్నారు చేను దగ్గర. 30 మంది ఉండి చుట్టూ కమ్మేశారు మమ్మల్ని. చేలో చుట్టూ కమ్మేసి మా మీద దాడి చేసి రాళ్ళతో కొట్టి మమ్మల్ని మా చేతిలో నేను కవర్ మొత్తం లాక్కెళ్ళిపోయారు. మా పాపని 10 మంది పడిపోయి మా పాపను కొట్టేసి మా పాప బట్టలన్నీ చించేసి ఒళ్ళంతా రక్తం కారుకుంటాను. నేను మా పాప కానీ మా వాళ్ళు అందరం కూడా మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉన్నాం. పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో కేసు రాశారు కానీ పట్టించుకోవాలి. మమ్మల్ని 3 రోజులు కూర్చోబెట్టారు. శనివారం, ఆదివారం, సోమవారం కూర్చోబెట్టారు. మంగళవారం మాకు కేసు రాసాం పోండి అని చెప్పి చేశారు. స్టేషన్లోనే 4 రోజులు మేము బట్టలు మార్చుకోకుండా, తిండి తిప్పలు లేకుండా అలాగే కూర్చున్నాం. నైట్ పగలు కూర్చోబెట్టారు మమ్మల్ని. వెంకటప్పారావు ఎస్ఐ సిఐ గారు వీళ్ళిద్దరు చేసిన పని అది. వాళ్ళతో కొమ్మక్క అయిపోయి కబ్జాదారులతో ఈ రకంగా చేశారు. ఆ భూమి కోసం నేను ఎంతో తిరుగుతున్నాను. మరి జగన్ సార్ దగ్గరికి 2019 2వ నెల కాడించి నేను అర్జీలు పెట్టుకొని తిరుగుతున్నా. కలెక్టర్ కాడే కానీ, ఎంఆర్ఓల కాడ కానీ, మరి సీఎం దగ్గర, మరి జగన్ సార్ దగ్గర 5 సంవత్సరాలు ఆయన ఇంటి చుట్టూ తిరిగా. ఏ రోజు ఆయన ముఖం చూసింది లేదు, ఆయన కనపడింది లేదు. ఏ అర్జీకి కూడా నాకు సమాధానం రాలా. ఆ పార్టీలో ఉన్న వాళ్ళే భూమిని ఆక్రమించారు. ఆ పార్టీ వాళ్ళే మా మీద గొడవలు చేశారు. తర్వాత ఆర్కే గారిని, ఎమ్మెల్యే గారు మంగళగిరి, ఆయన దగ్గరికి 4 సార్లు వెళ్ళి ఆయన దగ్గర కలిసి అయ్యా మా సమస్య ఇదయ్యా, మా భూమి నూకేశారు, మాకు న్యాయం చేయండి అయ్యా అని చెప్పి నేను ఆయన దగ్గర ఏడిశాను. ఏడితే అన్నాడు నేనేం చేయలేను పో అన్నాడు. నేనేం చేయలేను పో అన్నాడు. నన్ను బాధపడుకుంటూ వచ్చా. నేను 4 సార్లు తిప్పించే మాట అన్నాడని చెప్పి నేను బాధపడుకుంటూ వచ్చా. తర్వాత ఎలక్షన్లు జరిగినాయి. మరి చంద్రబాబు అన్నయ్యని ముసలోడు అన్నారు. ఆ ముసలోడే రేసు గుర్రంలా పరిగెత్తాడు. 20 సంవత్సరాల కుర్రోళ్ళ పరిగెత్తాడు. మరి ఆయన కొడుకు లోకేష్ బాబుని పప్పుగాడు అని అన్నారు. ఆ పప్పే నిప్ప వెలిగించాడు. మరి పవన్ కళ్యాణ్ని షూటింగ్లు చేసుకుంటా సినిమాల్లో చేసి ఏం చేస్తానని చెప్పి అన్నాడు.
మరి ఇవాళ ఆయనే సినిమాలో హీరో అయ్యాడు, బయట హీరో అయ్యాడు. ముగ్గురు సాధించారు. అసలు ఎట్లాగంటే అలా జరిగిపోయింది. వాళ్ళని ఎంత ఎగతాళి చేశారో జనం కూడా వాళ్ళనంతా గెలిపించారు. కానీ వాళ్ళు కూడా ఇప్పుడు మంచి పనులు చేస్తారు, అందరిని చూస్తున్నారు బాగానే. నేను అప్పులకృష్ణ లోకేష్ బాబు కాడికి వెళ్ళి కలిసి మాట్లాడి ఆయనకి ఇచ్చాను. తర్వాత పవన్ కళ్యాణ్ కాడికి వెళ్ళాను. ఆయన ఉన్నాడు కానీ బయటికి రాలేదు. అక్కడ కూడా అప్పులకృష్ణ ఇచ్చి వచ్చా. అక్కడ కూడా భోజనాలు పెట్టారు, బాగానే జరిగినాయి. తర్వాత చంద్రబాబు అన్నయ్యని కలిసా. అక్కడ ఎమ్మెల్యేని కలిసా. ఎమ్మెల్యేకి చంద్రబాబు అన్నయ్య పక్కనుండి ఆయన ఎమ్మెల్యే, ఆయనకి అప్లికేషన్ ఇచ్చాను. ఆయన మాట్లాడాడు, తీసుకున్నాడు. తర్వాత చంద్రబాబు అన్నయ్యని కలిశాను. మరి ఆయన తీసుకున్నాడు అప్లికేషను, చూశాడు. మరి మా పాప ఫోటోలు కూడా చూశాడు, కొట్లాట ఇది జరిగిన ఫోటోలు. మరి అర్జీ పేపర్ తీసుకున్నాడు, అర్జీ పేపర్ చూశాడు. తర్వాత నాకు కండవ ఇచ్చి నా మెడలో వేసాడు. సెకండ్ ఇచ్చాడు నాకు చంద్రబాబు అన్నయ్య. చక్కగా మాట్లాడాడు, నవ్వుతా. చక్కగా అన్నీ బాగా జరిగినాయి. బాగా మాట్లాడుతున్నారు, చక్కగా చేస్తున్నారు. అన్ని పనులు కూడా ఫాస్ట్గా. అమరావతి రాజధాని చేసి ఎప్పుడు ఆయన ఉన్నట్టే రాజధాని అయిపోయేది, అంతా బాగుండేది. మరి ఆయన ఒకసారి చూడండి అని చెప్పి అంటే ఆయన ఓట్లు వేసాము, ఆయన ఏమి చేయలేకపోయాడు. మరి చంద్రబాబు అని ఇప్పుడు వచ్చి అంతా అమరావతి శుభ్రం చేసి ఎక్కడికి నీట్గా పెడుతున్నాడు. అన్ని పథకాలు తీసుకొచ్చి అన్ని కంపెనీలు తయారైపోతాయి. ఇక్కడ 20 లక్షల మందికి మరి ఉద్యోగాలు వస్తాయి. ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు, అందరికీ ఉద్యోగాలు ఇస్తాడు అన్నయ్య, మరి చంద్రబాబు అన్నయ్య. మరి మంచి పనులు చేస్తున్నారు, ఫాస్ట్గా వెళ్తున్నారు, అన్నీ చేస్తున్నారు బాగానే. ఎక్కడ ఆగట్లేదు వాళ్ళు. అన్నీ ఎవరు వెళ్ళినా పట్టించుకుంటున్నారు, చూస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. మరి 15 సంవత్సరాల దాకా ఆ పార్టీలు ఎవరు జ్వరపడతాక లేదు, ఎవరు కదిలెత్తాక లేదు. అట్లాగా ఉంది ఇప్పుడు. మరి ఆ చంద్రబాబు అన్నయ్య కూడా 75 సంవత్సరాలు అంటున్నారే కానీ అన్నయ్యకి 75 సంవత్సరాలు నేను దగ్గరుండి చూశాను. 75 సంవత్సరాల ముసలోళ్ళలాగా లేడు ఆయన, 40 సంవత్సరాల కుర్రోళ్ళలాగా ఉన్నాడు. నేను దగ్గరుండి సెకండ్ ఇచ్చి ఆయనతో మాట్లాడాను. నేను 40 సంవత్సరాల కుర్రోళ్ళలాగా ఉన్నాడు. మళ్ళీ ఆయన షుగర్ అంటున్నారు, బీపీ అంటున్నారు, అన్నీ ఉన్నాయి అన్నారు. అన్నీ ఉన్నా మనిషి ఎలా ఉన్నాడంటే 40 సంవత్సరాల కుర్రోళ్ళలాగా ఉన్నాడు. ఆయన ముసలోడు అన్నారు అందరూ. 70 సంవత్సరాలు ఉన్నాయి కాదంట్లా, కానీ ఆయన ఎలా ఉన్నాడు చూస్తాకి 40 సంవత్సరాల మనిషిలాగా ఉన్నాడు. అలాగున్నాడు, చక్కగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, చక్కగా మాట్లాడుతున్నాడు, అందరితోటి బాగున్నాడు. మరి ఆయన పుట్టకే మళ్ళీ ఆయన కొడుకు వచ్చింది లోకేష్ బాబుకి. మరి అవన్నీ తీసి పెట్టాడు లోకేష్ బాబు కూడా. మరి లోకేష్ బాబు కొడుకున్నాడు. మరి ఆయన ఎట్లా ఉంటాడు పెద్దగా తెలియదు కానీ మరి లోకేష్ బాబు అంతా వాళ్ళ నానేను. మరి చంద్రబాబు అనే తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది లోకేష్ బాబేను. మరి ప్రజలను బాగా చూడాలి, బాగా ప్రజల్లోకి రావాలి. సమస్యలు ఎవరికే సమస్యలు ఉన్నా సమస్యలు మరి తీర్చాలి, వాళ్ళ సమస్యలు అనేది ఆలకించాలి. మంచిగా ప్రజల్లోకి వచ్చి మంచి పనులు చేస్తే ఇంకా మంచి పేరు వస్తుంది. మరి మా పెట్టే వీడియోలు మీరు చూడండి. నా పేరు శాంతి, చాలామంది చూస్తున్నారు పెట్టే వీడియోలు. మరి చంద్రబాబు అన్నయ్య ఎన్నో మంచి పనులు చేశాడు పదవిలో ఉన్నప్పుడు. మరి అప్పుడు ఎలా జరిగిందో జరిగిపోయింది. మరి ఇప్పుడు వచ్చాడు కాబట్టి అన్నయ్య మంచి పనులు చేస్తాడు. చాలా తెచ్చాడు అన్నయ్య. రోడ్లు వేసేసిన ఆయనే, కరెంట్లు తెచ్చింది ఆయనే, మరి మంచిలు కానీ ఎక్కడ కానీ నీళ్ళు కానీ వాటర్ ఇచ్చింది ఆయనే. అన్ని పనులు మంచిగా చేశాడు. సెల్ ఫోన్లు తెచ్చింది ఆయనే, మరి చంద్రబాబు అన్నయ్యే. మరి ఆయన వచ్చినాక ఎన్ని మరి హైదరాబాద్ బాగుపడిందంటే మరి చంద్రబాబు అన్నయ్యే. హైదరాబాద్ అంత డెవలప్ అయిందంటే చంద్రబాబు అన్నయ్య వల్లే, ఆయనే చేసింది అది. మరి అంత ఇప్పుడు బాబు వచ్చిందంటే హైదరాబాద్ అంత పేరు వచ్చిందంటే హైదరాబాదు చంద్రబాబు అన్నయ్య చేసిందే. మంచి పనులు చేశాడు అన్నయ్య. చిన్న పనులు చేయలేదు, చిన్న పనులు చేయలేదు, మంచి పనులు చేశాడు. దోపిడీలు లేకుండా, ఘోరాలు లేకుండా, నేరాలు లేకుండా చేశాడు. అన్నీ బాగానే చేశాడు. ఇప్పుడు వచ్చాడు, ఇప్పుడు కూడా
అందరు ప్రజలను కలుపుతున్నారు, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. మంచి అందరూ ఏ సమస్య వచ్చినా వాళ్ళకి ఏ అర్జీ ఇచ్చినా చూసుకుంటున్నారు, మాట్లాడుతున్నారు, చక్కగా మాట్లాడుతున్నారు. పార్టీల్లో కూడా పార్టీ ఆఫీసులలో కూడా చక్కగా మాట్లాడుతున్నారు. పార్టీల్లో కూడా చిన్న చిన్న ఆఫీసుల్లో కూడా బాగానే మాట్లాడుతున్నారు, చక్కగా చూస్తున్నారు. మరి చంద్రబాబు అన్న ఇంకా మంచి పనులు చేయాలి. మరి రేట్లు కూడా అన్ని రేట్లు ఉన్నాయి కాబట్టి రేట్లు కూడా తగ్గిస్తే ఇంకా బాగుంటుంది. బియ్యం కానీ సరుకులు కానీ ప్రతిది కూడా రేట్లు తగ్గించి చేస్తే ఇంకా బాగుంటుంది. మరి నీళ్ళు లేని కాడ మరి కొంతమందికి నీళ్ళు ఏమో అందట్లేదు, పొలాలకు రైతులు అంటున్నారు. ఆ రైతులకు కూడా నీళ్ళు అందిస్తే ఇంకా బాగుంటుంది. మరి వాళ్ళు పంటలు వేసుకోవాలి, పంటలు పండిస్తేనే కదా మనం తినేది. మరి రైతు బాగుంటేనే మనం బాగుంటాము. మరి చంద్రబాబు అన్నయ్య, మరి లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్, మరి మీకు వందనాలు. మా ఛానల్ చూసేవాళ్ళు కూడా, మా వీడియోలు చూసేవాళ్ళు, మా వీడియోలు వినేవాళ్ళు కూడా అందరికీ వందనాలండి. మీరందరూ చూడండి. గుంటూరు జిల్లా తాడేపల్లి. నా పేరు శాంతి.